నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ అజితా ఏజెంట్ల ఐపీఎస్ గారి, అదేవిధంగా నెల్లూరు టౌన్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దీక్ష ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు చంద్రబాబు నగర్ బి బ్లాక్లో కార్డ్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అయింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. వాటిల్లో చంద్రబాబు నగర్ అనేది ఒక సమస్యాత్మక ప్రాంతం. గతంలో ఇక్కడ కొన్ని హత్యా నేరాలు, అదేవిధంగా దొంగతనాలు, కొట్లాట కేసు కూడా రిపోర్ట్ కావడం జరిగింది. అందుకని ఈ ప్రాంతంలో ఈరోజు అధికారుల ఉత్తర్వుల మేరకు కార్డ్ అండ్ సెర్చ్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. ఈ చంద్రబాబు నగర్ అనేది ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాక్ అని 3 బ్లాకులుగా ఉంటుంది. ఏ బ్లాకు గతంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. ఈరోజు బి బ్లాక్లో ఈ కార్డ్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా సుమారు 333 ఇళ్ళుని ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఈ ఇళ్లలో ఎవరెవరు నివాసం ఉంటున్నారు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ యాంటిడెంట్స్ చెక్ చేయడం అయింది. వాళ్ళ వెహికల్స్ పత్రాలు ఉన్నాయా లేవా, సరైన పత్రాలు ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేయడం అయింది. ఈ తనిఖీల్లో దాదాపు ఒక 12 2 వీలర్స్ని మేము స్వాధీనం చేసుకున్నాం. వీటికి సంబంధించి సరైన పత్రాలు లేని వెహికల్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్డ్ అండ్ సెర్చ్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 5 రౌడీ షీటర్స్ని, ఒక 2 సస్పెక్ట్స్ని ఇళ్లను తనిఖీ చేశాము. ఈ ఏరియాలో ఉన్న 5 రౌడీ షీటర్లు ప్రమాదకరమైన 2 రౌడీ షీటర్లు జైల్లో ఉన్నారు. 3 రౌడీ షీటర్లు ఇళ్ల దగ్గరే ఉన్నారు. 2 సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళ యాక్సిడెంట్స్ కూడా చుట్టుపక్కల విచారించడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ కార్డ్ అండ్ సెర్చ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో ప్రధానంగా ఏంటంటే నేరాలను నియంత్రించడం, అదేవిధంగా పబ్లిక్కి ఈ సమ్మర్ వెకేషన్స్లో ఈ వేసవి కాలంలో జరిగే నేరాల గురించి వాళ్ళకి వివరించి వాళ్ళని అలర్ట్ చేయడం అనేది దీనిలో ప్రధాన ఉద్దేశము. ఇంకా ఆఫీసర్ల ఆదేశాల మేరకు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ముందు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది.